వెంకటేశాయ. ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమాన్ని వీక్షించే ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో ఆయుర్వేద పరిభాష, ఆయుర్వేద పదం, దాని యొక్క వివరణ, ఆయుర్వేద శాస్త్రంలో ఆయుర్వేద పదం యొక్క వివరణ ఏ విధంగా చెప్పారు, ఆయుర్వేద శాస్త్రం దేన్ని ఉద్దేశించి చెప్పబడ్డది అనే విషయాలు తెలుసుకుంటూ ఉసిరిక దైనందిక జీవితంలో ఉసిరిక వాడటం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, దానిలో శాస్త్ర ప్రాధాన్యత ఏమిటి అనే విషయాలు మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆయుర్వేద పరిభాష. ఆయుర్వేదం అనే పదం రెండు పదాల కూడిక. ఆయుహు వేదం, ఆయుర్వేదయతి, ఆయుర్బోధయతి అని చెప్తాడు. ఆయుష్ గురించి చెప్పే శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని ఆయుర్వేదం అని చెప్పారు. ఆయుహు అనే పదానికి వివరణ ఇస్తూ ఆయుర్ జీవితం, ఆయుష్ అంటే జీవితమే, అంటే ఇంకా వివరణ చెప్పుకుంటే శరీరేంద్రియ సత్వాత్మ సంయోగోధారి జీవితం నిత్యగచ్చానుబంధస్య పర్యాయై ఆయురుచ్యతే అని అంటాడు. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ, ఈ నాలుగు ఎక్కడైతే కూడుకొని ఉన్నాయో దాన్ని జీవితం అంటే ఒక వ్యక్తి జీవించి ఉన్నారు అని చెప్పుకోవాలని అంటే ఈ నాలుగు కూడిక ఉంటే మాత్రమే దాన్ని జీవితం అని చెప్పుకోవచ్చు, అంటే లివింగ్ బాడీ, లివింగ్ ఎంటిటీగా చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తి యొక్క అవసరాలను తీర్చడం కోసం ఏ విజ్ఞానం చెప్పబడ్డదో వేదాల నుంచి దాన్ని ఆయుర్వేదంగా వివరించబడ్డది. అయితే ఈ ఆయుర్వేదం గురించి ఇంకా వివరణ ఇస్తూ చరక సూత్రస్థానం మొదటి అధ్యాయంలో హితాహితం సుఖం దుఃఖం ఆయుస్తస్య హితాహితం మానంచ తచ్చ యత్రోక్తం ఆయుర్వేదస ఉచ్యతే. హితాహితం సుఖం దుఃఖం, సుఖం దుఃఖం అనే దాని గురించి ఒక సుఖం దుఃఖం అనే దానికి వివరణ ఇస్తూ వైద్య శాస్త్రాల్లో, ముఖ్యంగా ఆయుర్వేద వైద్య శాస్త్రాల్లో సుఖ సంజ్ఞకం ఆరోగ్యం అని అంటారు. అంటే సుఖం అని అంటే ఆరోగ్యానికి ఒక పర్యాయ పదం అన్నమాట. మనం ఆరోగ్యంగా ఉన్నామనంటే ఆనందంగా ఉన్నట్టే. వికారో దుఃఖమేవచ అని అంటాడు, అంటే అనారోగ్యం వచ్చింది అని అంటే దుఃఖాన్ని కలిగిస్తుంది, కష్టాన్ని కలిగిస్తుంది అని. ఈ సుఖం దుఃఖం అనే దానికి ఆరోగ్యం అనారోగ్యం అని రెండుగా వివరించుకోవచ్చు. ఈ ఆరోగ్యాన్ని పొందటానికి ఏవైతే హితకరమైన ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చెప్పబడ్డాయి. అలానే అనారోగ్య సమస్యలకు కారణాలేంటి, వాటిని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలనే విషయాలు కూడా కూలంకషంగా చెప్పబడ్డాయి. దీన్నే హితాహితం సుఖం దుఃఖం అని అంటారు. అంటే అనారోగ్యానికి ఈ రెండిటికి కూడా ఎటువంటి కారణాలు ఉన్నాయి, వాటిని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి, అనారోగ్యాన్ని పొందకుండా ఉండటానికి ఒకవేళ పొందిన తర్వాత అనారోగ్య సమస్యను ఏ విధంగా చికిత్సించుకోవాలనే విషయాలన్నీ కూడా కూలంకషంగా చెప్పబడ్డాయి. ఇదే కాకుండా ఆయుస్తస్య హితాహితం, ఆయుష్ని పెంచటానికి, ఆయుష్ని వృద్ధి చెందించటానికి, దీర్ఘాయువును పొందటానికి ఏవి హితకరమైనవి, ఏవి అహితకరమైన విషయాలు అనే విషయాన్ని కూడా ఈ ఆయుర్వేద వైద్య శాస్త్రం చెబుతుంది. ఇదే కాక మానంచ తచ్చ యత్రోక్తం, అంటే ఆయుష్ ప్రమాణం ఎంత, ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు జీవించగలడు, ఇతని యొక్క దీర్ఘాయువుని పెంపొందించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి, సుఖకరమైన ఆయువును పొందటానికి ఏ విధంగా చేయాలి అనే విషయాలన్నింటినీ కూడా చెప్పటం జరిగింది. ముఖ్యంగా హితాయువు అహితాయువు అని ఉన్నాయి. హితాయువు అని అంటే ఆయుష్కి హితం కలిగించేది, జీవితానికి హితం కలిగించే విషయాలు అనేకం ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఇందులో ముఖ్యంగా వీటిని కోడ్ అండ్ కాండక్ట్ రూపంలో, దాన్ని సద్వృత్తం అనే రూపంలో చెప్పబడ్డాయి. ఈ సద్వృత్తం అనే రూపంలో చెప్పబడిన విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి అని అంటే సత్యవాదిన, ఎప్పుడు కూడా నిజమే మాట్లాడాలి అనే విషయాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానంతో రుచి కలిగి ఉండాలి, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి అనే విషయాన్ని, శాస్త్రజ్ఞానం తెలుసుకొని ఉండాలి, ఏ కర్మైనా ఆచరించడానికి ముందు దాన్ని కూలంకషంగా అర్థం చేసుకొని ఆచరించాలి. ముఖ్యంగా ఇది తెలుసుకుంటే మనం తెలియకుండా ఏదైనా ఒక ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నంలో మనం అనేక మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే కూలంకషంగా ఆ విషయాన్ని తెలుసుకొని దాన్ని చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ఒత్తిళ్లు పొందకుండా ఉంటుంది కాబట్టి హితాయువుగా చెప్పబడ్డాయి. ఇట్లా
హితాయువుకు సంబంధించిన అనేక విషయాలు సద్వృత్తం రూపంలో చెప్పబడ్డవి. అలానే అహితాయు అని అంటే ఎటువంటి దైనందిక అలవాట్ల ద్వారా ఆయుష్ని మనం తగ్గించుకోవచ్చు, అటువంటి తగ్గించుకోవటానికి ఏవేవి కారణాలు ఉంటాయి, వాటి జోలికి పోకుండా ఎలా ఉండాలి అనే విషయాలు కూడా అహితాయువులో చెప్పబడ్డాయి. మానంచ తచ్చ యత్రోక్తం ఆయుర్వేద స ఉచ్యతే అని అంటారు. అంటే ఆయుష్ ప్రమాణం ఎలా మనం గుర్తించాలి. ఒక వ్యక్తి పుట్టినప్పుడే అతని ప్రకృతి, తర్వాత అతని యొక్క సారం అని అంటారు, ధాతు సారం, అవన్నీ కూడా నిర్దేశింపబడతాయి. శుక్రార్తవస్థైర్జన్మాదో విషేణేవ విషక్రిమే అని చెప్తాడు. శుక్రార్తవస్థైర్జన్మాదో అంటే శుక్ర శోణితాలు కలిసినప్పుడే ఒక జైగోట్ రూపంలో ఫామ్ అవుతుంది, పిండం రూపంలో ఫామ్ అవుతుంది. అప్పుడే ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రకృతి అనేది నిర్దేశింపబడుతుంది. దాన్నే కాన్స్టిట్యూషన్ అని అంటాం. అది జీవితాంతం అతని ప్రకృతి అలా ఫిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట. దీన్ని 7 రకాల ప్రకృతులుగా చెప్తాడనమాట. వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి. ఈ 3 ప్రకృతులైతే 2 కాంబినేషన్స్లో వాత పిత్త ప్రకృతి, పిత్త కఫ ప్రకృతి, వాత కఫ ప్రకృతి. 7వది సమ ప్రకృతి అని అంటారు. ముఖ్యంగా ఈ 7 ప్రకృతుల్లో సమ ప్రకృతి వాళ్ళకి దీర్ఘాయువు ఉంటుందని, కఫ ప్రకృతి వాళ్ళకి కూడా దీర్ఘాయువు ఉంటుందని, వాత ప్రకృతి వాళ్ళకి, వాత పిత్త ప్రకృతి వాళ్ళకి ఆయుష్ యొక్క ప్రమాణం చాలా తక్కువ ఉంటుందనేది కూడా విషయాలు చెప్పబడ్డాయి. అలానే ఆయుష్ ప్రమాణం గురించి వివరించే విషయాలు మరికొన్ని తెలుసుకోవాలంటే సారం. ముఖ్యంగా 7 ధాతువులు ఉంటాయి శరీరంలో, రసరక్త మాంస మేధో అస్థి మజ్జ శుక్రాలని. వీటిలో 7 కూడా సమపాళ్లల్లో ఉండి బాగా ఉన్నాయి అని అంటే వాళ్ళని సమసారము, సత్వసారం అని అంటాం. ఈ సత్వసారం గల వ్యక్తుల్లో ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆయుష్ చాలా దీర్ఘంగా ఉంటుంది, చాలా ఉత్తమమైన ఆయువు కలిగి ఉంటారు. అలానే ముఖ్యంగా త్వక్సారము, తర్వాత రక్తసారము, మాంససారం ఉన్న వాళ్ళల్లో అంటే ఏకసార పురుషుల్లో ముఖ్యంగా ఈ దీర్ఘాయువు అనేది తక్కువ ఉంటుంది. దీర్ఘాయువు ఉండకుండా హ్రస్వమైన ఆయువు ఉంటుంది, అంత ఉత్తమమైన ఆయువు ఉండదు అనే విషయాలు చెప్పబడ్డాయి. అలానే ఒక వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధిలోని కొన్ని లక్షణాలను బట్టి వాళ్ళ ఆయుష్ నిర్దేశింపబడతాయి. వీటినే అరిష్ట లక్షణాలు అని అంటారు. ఎలాగైతే ఒక పుష్పాన్ని చూసి వచ్చే ఫలాన్ని మనం ఊహించుకోవచ్చో, అలానే కొన్ని లక్షణాలను బట్టి మనం భవిష్యత్తులో వచ్చే మృత్యువుని తెలుసుకోవటానికి వాటిని అరిష్ట లక్షణాలు అని అంటారు. ఈ అరిష్ట లక్షణాలను బట్టి మనస్సు ఆయుష్ నిర్దేశించుకోవడం అనేది వైద్యుడు చేయటం జరుగుతుంది. దీనికే కేవలం ఒక స్థానం, ఇంద్రియ స్థానంలో అన్ని అధ్యాయాలు కూడా ఈ అరిష్ట లక్షణాల వివరణకి, ఆయుష్ ప్రమాణాన్ని నిర్దేశించే విషయాలు చరక సంహితలో చెప్పబడ్డాయి. సర్వద్రవ్యం పాంచభౌతికం అస్మిన్ అర్థే అని అంటారు. ఈ విశ్వంలో ఉన్న అన్ని పదార్థాలు కూడా పంచభూతాలతో తయారైనవి. అదే పృథ్వీ, అప్, తేజో, వాయుర్, ఆకాశం అని అంటారు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఈ 5 కూడా పంచమహాభూతాలుగా చెప్తాయి. ఈ పంచమహాభూత సముదాయాత్మకమే ఈ శరీరం కూడా. మానవ శరీరంలో ముఖ్యంగా శరీరము, మనస్సు, ఆత్మ 3 విషయాలు ఉన్నాయి. ఈ శరీరము, ఆత్మ, మనస్సు 3 కూడికతోటే జీవితం అనేది నిర్వహించబడుతూ ఉంటుంది, జీవితం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో శరీరము స్థూలమైన పంచమహాభూతాత్మకం, అంటే మనకు కంటికి కనపడే విధంగా ఉండేది శరీరం. అలానే మనస్సు వచ్చేసి ఇది కూడా పాంచభౌతికమనే చెప్తూ సూక్ష్మంగా ఉంటుంది, అంటే కంటికి మనకు కనపడకుండా ఉండే పాంచభౌతికమైనవి. కానీ కేవలం శరీరము, మనస్సు మాత్రమే పాంచభౌతికం. కాబట్టి ఈ పాంచభౌతిక విషయాలన్నీ కూడా సృష్టి స్థితి లయాలను పొందుతూ ఉంటాయి. అంటే ఒక చోట పుట్టి తర్వాత కొన్ని రోజులు అవి మనుగడ సాగించి తర్వాత మృత్యువాత పడుతూ ఉంటాయి. ఈ ప్రయాణం అనేది ఈ విధంగా పరిణామం జరుగుతూ ఉంటుందని మనకు వేదశాస్త్రాల్లో చెప్పబడ్డ విషయమే. అయితే దీన్ని ఉద్దేశించే ఆత్మ అనేది నిర్వికారమైంది. ఈ నిర్వికారమైన ఆత్మకి ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. అందుకనే ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చెప్తారు, శరీరం సత్వం అంటే మనస్సు, శరీరం, వ్యాధీనాం ఆశ్రయో మతః అని అంటాడు. వ్యాధులకు ఆశ్రయము ఈ 2 మాత్రమే, శరీరము, మనస్సు.
అంటే శారీరక వ్యాధులు కలగొచ్చు, మానసిక వ్యాధులు కూడా కలగొచ్చు. శారీరక వ్యాధులు మనకు అనేక రకాలుగా మనం చూస్తూ ఉంటాం. మానసిక వ్యాధులు కూడా కేవలం వాటి లక్షణాల ద్వారా మనం మానసిక వ్యాధులు ఉన్నట్టుగా గుర్తిస్తాం. ఈ రెండు కూడా వ్యాధులకు ఆశ్రయంగా చెప్పబడ్డాయి. అయితే ఈ వ్యాధి అని అంటే ఏమి? మనం ముందుగానే చెప్పుకున్నాం, సుఖసంజ్ఞకం ఆరోగ్యం, మనకు సుఖాన్ని కలిగించేది ఆరోగ్యం. వికారో దుఃఖమేవచ, వికారాన్ని అంటే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది అని అంటే అది దుఃఖాన్ని కలిగిస్తుంది అని. దానికే రుజంతీతి రోగా అని కూడా అంటాడు. అంటే మనస్సుకు బాధను కలిగిస్తాయి కాబట్టి రోగాలని, తర్వాత నొప్పిని కలిగిస్తాయి కాబట్టి రోగాలని. దాన్ని విశేషేణ ఆదీయతే అభినివేశ్యతే ప్రతీకారాయ మనో అనేనేతి వ్యాధి అని అంటాడు. అంటే విశేషంగా మనస్సుని బాధించి దానికి ఒక ప్రతీకారం తీసుకోమని ఏదైతే మనల్ని ఎంత నిర్విరామంగా మన మనస్సును కలిచివేస్తుందో దాన్ని వ్యాధిగా చెప్పుకున్నారు. ఎవరికైనా ఒకళ్ళకి కడుపు నొప్పి వచ్చిందనుకోండి, ఆ కడుపు నొప్పి తగ్గేదాకా కూడా మనస్సు కకలావికలమై దానికి ఏదైనా ఒక చికిత్స చేసుకొని దాన్ని తగ్గించుకునేదాకా కూడా మనస్సు ప్రశాంతంగా ఉండదు. అటువంటి అనేక రకాల వ్యాధుల గురించి కూడా, శారీరక మానసిక వ్యాధుల గురించి కూడా చెప్పబడ్డాయి. అలానే శారీరక వ్యాధులు మానసిక వ్యాధులను కలిగించే అవకాశం ఉన్నదని, మానసిక వ్యాధులు శారీరక వ్యాధులను కలిగించే అవకాశం ఉందని కూడా మనకి దాదాపు 3000 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకాల్లో ఈ విషయాలు వివరించబడి ఉన్నాయి. ఉసిరిక గురించి, వాటిలో ఉండే ఔషధ తత్వాలు, ఆ ఔషధ తత్వాలు ఏ విధంగా మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి, అలానే ఇవి ఏ వ్యాధుల్లో వాడుకోవటం ద్వారా ఆ వ్యాధుల యొక్క చికిత్సకు ఉపయోగపడతాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఉసిరిక వైటమిన్ సి అనే ఒక విటమిన్ని కలిగి ఉన్నది. దీన్నే హీట్ స్టేబుల్ వైటమిన్ సి అని అంటారు. అంటే మామూలుగా విటమిన్ సికి సంబంధించిన ఏవైనా కానీ పదార్థాలు మన వేడికి ఉష్ణోగ్రతకు గురి చేస్తే వాటి యొక్క విటమిన్ సి యొక్క లక్షణం అనేది, దాని యొక్క గుణం నిర్గుణం అవుతుంది. కానీ ముఖ్యంగా ఉసిరికలో అటువంటి లక్షణాలు ఏమీ లేవు. అందుకని హీట్ స్టేబుల్ వైటమిన్ సి అని అంటారు. అది ఉంది. ఇదిగాక క్రోమియం అనే ఒక మూల పదార్థం ఉన్నట్టు, తర్వాత ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటే మన శరీరంలో నిలకడ లేని అనేక పరమాణువుల్ని తయారు చేస్తూ ఉంటుంది శరీరం. ఎప్పుడైనా మానసిక ఒత్తిడికి గురైనప్పుడు, తర్వాత ఏదైనా సూక్ష్మ జీవాణువులకి గురైనప్పుడు ఇటువంటి ఫ్రీ రాడికల్స్ అని అంటారు. ఈ ఫ్రీ రాడికల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ రిలీజ్ చేసిన ఫ్రీ రాడికల్స్ని యాంటీ ఆక్సిడెంట్స్ అనే ఒక రసాయనాలు మన శరీరంలో ఉండి వాటిని అప్పటికప్పుడు దాన్ని స్థిరీకరణ చేసి వాటిని అనారోగ్య సమస్యలు గురి చేయకుండా చేసే అవకాశం ఉంది. వాటినే యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటారు. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్, లిపిడ్ పెరాక్సిడేజ్ అని మన శరీరంలో గర్భితంగానే ఉన్నాయి, మనలోనే ఉన్నాయి అన్నమాట అవి. కానీ ఇవి కాక బయట మూలికల నుంచి కూడా మనం అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ని తీసుకునే విషయంలో అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా కలిగిన ఒకే ఒక మూలికగా మనం ఉసిరిక చెప్పుకోవచ్చు. ఈ ఉసిరికని ఆయుర్వేద వైద్య శాస్త్రంలో పలు సందర్భాల్లో చెప్పబడ్డది. ముఖ్యంగా మనందరికీ తెలిసిన చవనప్రాసలో ముఖ్యమైన పదార్థం ఈ ఉసిరికతో తయారైంది. అలానే అనేక రసాయనాలకి కూడా ఇది ఒక ప్రధానమైన మూలద్రవ్యంగా చెప్పబడ్డది. ఈ ఉసిరిక గుణాలను కూడా చెప్పుకుంటూ పోతే ఇది పులుపు ఉన్నప్పటికీ కూడా పులుపుకు సంబంధించిన ఏవైతే వికృత లక్షణాలు వికారాన్ని కలిగించే గుణాలు ఏవి కూడా ఉసిరికలో లేవు. ఇది త్రిఫలాల్లో ఒకటిగా చెప్పబడ్డది. తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ 3 కలిపితే త్రిఫలాలు అని అంటారు. త్రిఫలాలు అనేక సందర్భాల్లో త్రిదోషహరంగా ఉపయోగపడుతుంది. వాతపిత్త కఫాలని సమస్థితికి తీసుకురావడానికి ఉపయోగపడేది ఈ ఉసిరిక. అయితే ఉసిరికని మనం ఏ విధంగా వాడుకోవచ్చు, ఏ సందర్భాల్లో చక్కగా చెప్పబడ్డది అని. ఉసిరికని మనం స్వరసం రూపంలో వాడుకోవచ్చు. అంటే దాన్ని రసం తీసి
దాన్ని రోజు ఒక 5 నుంచి 10 మిల్లీ లీటర్ల దాకా కూడా ఉదయం పరగడుపునే తీసుకోవటం అనేది ఒక వాడుకగా ఉంది, ఒక వినియోగంగా ఉంది. అయితే ఇది కేవలం మనం కొన్ని మాసాలు ఏ మాసాల్లో అయితే ఇది లభ్యమవుతుందో ఆ మాసాల్లో మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో మందుల దుకాణాల్లో కూడా విక్రయిస్తున్నారు. వాటిని తీసుకోవడంలో అందులో కొన్ని ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ వేయటం ద్వారా వాటికి ఉన్న స్వలక్షణాలు పూర్తిగా ఉండకపోవచ్చు. కానీ స్వచ్ఛమైన ఉసిరిక నుంచి తీసుకున్న స్వరసం అనేది మేలు అయిందిగా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇది రోజు 5 నుంచి 10 ml అంటే 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల దాకా కూడా రోజు ఉదయం పరగడుపునే సేవించడం ద్వారా ఎవరికైనా వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రులకి డయాబెటీస్ ఉంటే ఆ పిల్లలు తీసుకోవటం ద్వారా అటువంటి డయాబెటీస్ రాకుండా చేసుకోవటానికి అవకాశం ఉంది. దీన్నే ముఖ్యంగా బసవరాజీయం అని ఒక వైద్య గ్రంథం. ఈ బసవరాజు ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు. బసవరాజీయం అనే గ్రంథం చాలా ఉత్కృష్టమైన గ్రంథంగా చెప్పబడ్డది. ఈ గ్రంథంలో ఇదే చెప్తాడు, రోజు ఆమలకి స్వరసాన్ని తీసుకుంటే ప్రమేహం, మధుమేహంలో చాలా మంచిది. ఇదే కేవల చికిత్సగా కూడా ఆయన వివరించడం జరిగింది. అలానే మనకు వాగ్భటంలో అష్టాంగ హృదయంలో కూడా మేహేషు ధాత్రీ నిష అని అంటారు. మేహేషు ధాత్రీ నిష అంటే ధాత్రి అనేది ఒక పర్యాయ పదం ఉసిరికకి. ఆ ఉసిరిక యొక్క పొడిని నిష అంటే పసుపుతో కలిపి 2 సమపాళ్ళల్లో తీసుకొని 1/2 స్పూను ఉసిరిక, 1/2 స్పూను పసుపు పొడి ఈ రెండింటిని కలిపి ఉదయం సేవించడం ద్వారా మన మధుమేహాన్ని పూర్తిగా అరికట్టుకోవచ్చు. దాన్నే మేహేషు ధాత్రీ నిష అని వాగ్భట సంహితలో చెప్పబడ్డది. ఇలానే అనేక ఆమయిక ప్రయోగాలు కూడా ఉసిరికి చెప్పబడ్డాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కొన్ని మనం దైనందిక జీవితంలో వాడుకునేటట్టుగా ఉండేవి. చాలామంది తరచూ మనం చూస్తుంటాం, చుండ్రు, తర్వాత వెంట్రుకలు తెల్లబడుతున్నాయి అనేసి, వెంట్రుకలు రాలిపోతున్నాయని చాలామంది యువత వస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ ఒక ఆమయిక ప్రయోగం చెప్పబడ్డది. ఇందులో సీకాకాయ పొడి, ఉసిరికాయ పొడి, తర్వాత పెరుగు ఈ మూడింటిని కలిపి పేస్ట్ లాగా చేసి దాన్ని తలకు పట్టించుకొని ఒక అరగంట ఉన్న తర్వాత స్నానం చేయటం ద్వారా, కనీసం వారానికి ఒకసారి ఈ విధంగా చేయటం ద్వారా చుండ్రు నివారించుకోవచ్చు, వెంట్రుకలు తెల్లబడకుండా చేసుకోవచ్చు, వెంట్రుకలు పొడవు పెరిగేటట్టుగా కూడా చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైన మార్గం, మనం నిత్య జీవితంలో ఇది వాడుకోవచ్చు కూడా. అలానే ఉసిరికని అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కూడా వాడతారు. అయితే ముఖ్యంగా దీన్ని డిస్లిపిడిమియాస్ అని అంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిన వాళ్ళలో, అంటే ఫ్యాట్కి సంబంధించిన కొన్ని రోగకారక తత్వాలు రక్తంలో పెరిగినప్పుడు దాన్ని హైపర్ కొలెస్ట్రీమియా, హైపర్ ట్రైగ్లిజరిడీమియా అని అంటారు. వీటిలో కూడా రెగ్యులర్గా ఉసిరిక వాడే వాళ్ళల్లో ఈ డిస్లిపిడిమియాస్ని మనం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే డిస్లిపిడిమియాస్ అనేవే మనకి పక్షవాతానికి, తర్వాత గుండెకు సంబంధించిన గుండెపోటుకి కారణాలుగా ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇది రెగ్యులర్గా వాడటం ద్వారా అటువంటి డిస్లిపిడిమియా అనే కండిషన్ని మనం సమస్థితికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక 8 టొమాటోలు, 4 ఆరెంజెస్ తీసుకోవటం ద్వారా వచ్చే విటమిన్ సి కేవలం ఒక ఉసిరిక పండు తినటం ద్వారా కూడా మనం పొందవచ్చు. ఉసిరిక పొడిని రోజు సేవించడం ద్వారా ముఖ్యంగా ఎనీమియా, హిమోగ్లోబిన్ తక్కువ ఉండే వాళ్ళల్లో ఈ రోజు సేవించడం ద్వారా హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి అనేది కూడా పరిశోధనలో తెలిసిన విషయం. అందుకనే దీన్ని ఎనీమియాలో మంచి మందుగా కూడా వాడటం జరుగుతుంది. క్యాన్సర్ ప్రొఫిలాక్సిస్ అని అంటారు. క్యాన్సర్ ప్రొఫిలాక్సిస్ అంటే తల్లిదండ్రులకు క్యాన్సర్ సోకి వాళ్ళు మరణించడం జరిగినప్పుడు పిల్లలు క్యాన్సర్ బారి పడకుండా, ఎందుకంటే తల్లిదండ్రులకు క్యాన్సర్ ఉంటే పిల్లలకు సంక్రమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రోజు ఉసిరిక పొడి తీసుకోవటం ద్వారా ఆ క్యాన్సరు, తల్లిదండ్రుల్లో ఉన్న క్యాన్సర్ పిల్లలకి రాకుండా చేసుకోవటానికి ప్రైమరీ ప్రొఫిలాక్సిస్ అని అంటారు. ప్రైమరీ ప్రివెన్షన్గా ఈ ఉసిరిక పొడిని వాడుకోవచ్చు. అలానే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కీమోథెరపీ, రేడియేషన్ ఇటువంటి ప్రక్రియల ద్వారా వాళ్ళు క్యాన్సర్ని తగ్గించుకున్న వాళ్ళు మళ్ళీ దాన్ని తిరగబెట్టకుండా ఉండటానికి దీన్ని సెకండరీ ప్రొఫిలాక్సిస్ అని అంటారు. ఈ సెకండరీ ప్రివెన్షన్కి కూడా ఉసిరిక పొడి రోజు సేవించడం అనేది చాలా మంచిదిగా అనేక పరిశోధనలో కూడా తెలుస్తున్న విషయం.
రక్తక్షీణత అనేది మనం తరచూ చూస్తూ ఉండే వ్యాధి. అది ముఖ్యంగా అది ఐరన్ డెఫిషియన్సీ వలన రావచ్చు. తర్వాత ఈ రక్తక్షీణత మొలలు ఎక్కువగా ఉండి రక్తస్రావం జరిగే వాళ్ళల్లో, తర్వాత ఋతుస్రావం సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు ఎక్కువగా ఋతుస్రావంలో రక్తం పోవటం ద్వారా ఈ రక్తక్షీణత అనేది జరుగుతుంది. హీమోగ్లోబిన్ దాదాపు 8 గ్రాముల నుంచి తక్కువ ఉన్న వాళ్ళల్లో నడిస్తే ఆయాసం రావటం, మెట్లెక్కితే ఆయాసం రావటం, ఎప్పుడు పడుకోవాలని అనిపించడం, తర్వాత శరీరం పాలిపోయి ఉండటం ఇవి తరచూ చూస్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉసిరిక పొడిని రోజు తీసుకోవటం ద్వారా, కనీసం ఒక 3 నెలల నుంచి 6 నెలలు తీసుకోవటం ద్వారా ఈ రక్తక్షీణతని పూర్తిగా మామూలు స్థితికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమంలో ఒక ఆరోగ్య సూత్రాన్ని తెలుసుకుందాం. మనందరం కూడా చాలామందిలో ఈ అలవాటు ఉండొచ్చు, పగలు నిద్రపోవటం. పగలు ఆహారం తీసుకోగానే నిద్రపోయే అలవాటు చాలామందిలో చూస్తూ ఉంటాం. ఈ పగటి నిద్రని దివాస్వప్నం అని చెప్తారు. కానీ ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఈ దివాస్వప్నం, పగటి నిద్ర అనేక వ్యాధులకి కారణంగా చెప్పబడ్డది. ముఖ్యంగా ఈ స్రోతస్సుల్ని అభిషన్నం కలిగించడానికి, అంటే మన మార్గాలు ఏవైతే ఉన్నాయో రక్తం ప్రసరించే మార్గాలు పూడుకుపోవటానికి ప్రధానమైన కారణం ఈ పగటి నిద్రే అని చెప్పబడ్డది. పగటి నిద్ర పోకూడదు. ఇది వైద్యరీత్యా కూడా భవిష్యత్తులో అనేక వ్యాధులు బారిపడే అవకాశం ఉంది. అయితే పగటి నిద్ర ఎవరు పోవచ్చు, అందరూ పోకూడదా, లేకపోతే కొంతమందికి ఎవరికైనా వాళ్ళకి ఆ రిలాక్సేషన్ ఉందా అనే దానికి చెప్తే, ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు పగటి నిద్ర అలవాటు ఉన్నవాళ్ళు పోవచ్చు. అలానే చిన్న పిల్లలు, ముఖ్యంగా 10 సంవత్సరాల లోపు పిల్లలు పగలు నిద్రపోవచ్చు. వ్యాధిగ్రస్తులుగా ఉన్నవాళ్ళు, ఏదైనా వ్యాధితో సఫర్ అవుతూ ఉన్నవాళ్ళు కూడా పగటి నిద్రపోవచ్చు. వీళ్లే కాక అందరూ కూడా వేసవి కాలంలో, ముఖ్యంగా బాగా మండుటెండలు ఉన్నప్పుడు, బయట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అందరూ కూడా పగలు నిద్రపోవటం అనేది ఆచరణయోగ్యంగా చెప్పారు. అంటే అది ఎక్కడ కూడా ప్రొహిబిటెడ్గా చెప్పలేదు. అందుకని మనం పగటి నిద్ర ఆచరించకుండా ఉండటం ద్వారా భవిష్యత్తులో వచ్చే అనేక ఆరోగ్య సమస్యల్ని నివారించుకోవటానికి ఉత్తమమైన ఆరోగ్య సూత్రంగా ఆయుర్వేద వైద్య శాస్త్రం చెప్పబడింది. మరి ఆహారం తీసుకోగానే మధ్యాహ్నం కనీసం నిద్రపోవాలని అనిపిస్తుంది సార్, ఎలా అని అంటే కేవలం మనం పడుకొని విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ నిద్ర మాత్రం పోకూడదు. ఆ రిలాక్సేషన్ కూడా ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చెప్పబడ్డది. నేటి ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమంలో అనేక ఆరోగ్య విషయాలను మనం తెలుసుకున్నాము. మరొక కార్యక్రమంలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ.